జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జయ శ్రీనారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 10లో 25 అయింది, 26 శ్లోకం చెప్పుకుంటున్నాం. నిరవిద్యత శిష్ణో వై ప్రజానందామృతాబ్దినః ఉపస్థ ఆసిత్కామానాం ప్రియం తదుభయాశ్రయం. అటు పిమ్మట మైథున సుఖము కొరకు, సంతానం పొందుట కొరకు, స్వర్గామృతమును రుజుజూజుటకు భగవానుడు జననేంద్రియమును ఉత్పన్నము గావించును. ఆ విధముగా జననేంద్రియము దాని అధిష్టాన దేవత యగు ప్రజాపతి అభివ్యక్తములయ్యను. ఇంద్రియ సుఖార్థము అధిష్టాన దేవత రెండును భగవానుని జననేంద్రియముల ఆధీనమున ఉండును. బద్ధజీవునికి స్వర్గసౌఖ్యము మైథున భోగము ఆ సగుము జననేంద్రియముల ద్వారా అనుభవింపబడును. కామసుఖార్థము స్త్రీ, ఇక కామసుఖు ఇంద్రియానుభవము స్త్రీ అని 2 విషయములను ప్రజాపతిచే నియమింపబడును. అతడు భగవాను జనేంద్రియపు ఆధీనమున ఉండును. భగవానుడు నిరాకారుడు కాడని ఈ శ్లోకము ద్వారా నిరాకారవాది తెలుసుకొనవలసి ఉన్నది. మైథున సుఖమునకు ఆధారమైనట్టి జననేంద్రియముల అతడు కలిగి ఉన్నాడు. మైథున భోగం ద్వారా స్వర్గామృత రసాస్వాదనమే కలుగనిచో ఎవరును సంతానమును పోషించే కష్టము చేపట్టి ఉండేవారు కాదు. భగవద్ధామమును చేర బద్ధజీవులకు ఒక అవకాశం నొసగడ కొరకే ఈ భౌతిక జగత్తు సృజింపబడినది. కనుక సృష్టి ప్రయోజనము నెరవేర్చుట కొరకు జీవోత్పత్తి అవసరమే అయ్యున్నది. అట్టి కర్మకు మైథున సుఖమే ప్రాణమై ఉన్నది. వాస్తవమును కట్టు మైథున సుఖము ద్వారాను మనుషుడు భగవాను సేవించవచ్చును. అట్టి మైథునము సుఖము ద్వారా జన్మించిన సంతానము భగవత్ చైతన్యము చక్కగా శిక్షణ గర్భపడినప్పుడే అది సేవగా పరిగణింపబడును. జీవుని ఎందు నిద్రాణమై ఉన్న భగవత్ చైతన్యము జాగృతము చేయటే సమస్త సృష్టి యొక్క ప్రయోజనము. కానీ మానవేతర జీవజాతులు ఎందు భగవత్ సేవారహితముగా కామసుఖము ప్రబలమై ఉండును. కానీ మానవ జన్మ ఎందు బద్ధజీవుడు మోక్ష ప్రాప్తికి యోగ్యముగా సంతానము వృద్ధి చేయొచ్చు భగవత్ సేవను నిర్వహింపగలడు. సంతానమును భగవత్ చైతన్యమునందు శిక్షణ గరుప సమర్థుడైనచో మనుజుడు వందలాది పిల్లలను కనుచు సంభోగపు స్వర్గ సౌఖ్యము అనుభవచ్చును. లేని ఎడల పిల్లలను కంట సూకర సంతాన వృద్ధి సమానము కాగలదు. నిజమునకు సూకరము మానవుని కన్నాను అత్యంత ప్రావీణ్యత కలిగినట్టిది. అది ఒక్కమారుగా 10-12 కోణలను కను సామర్థ్యమును కలిగి ఉండగా మానవుడు ఒక్కరికే జన్మవసగలడు. కావున మనుజుడు సర్వదా జ్ఞప్తి ఉంచుకొనవలసినది ఏమనగా జననేంద్రియము, మైథున సుఖము, స్త్రీ, సంతానము మొదలైన నీవు భగవత్ సేవలోనే సంబంధితములై ఉన్నవి. భగవత్ సేవ ఎందుకల ఈ సంబంధమును మర్చినవాడు ప్రకృతి నియమములచే త్రివిధ తాపములకు గురియగును. మైథున సుఖ భావన సునక శరీరమునందు కలదు, కానీ భగవత్ చైతన్య భావన దాని ఎందు లేదు. భగవత్ చైతన్య భావన కలిగి ఉండడం ద్వారా మానవ జన్మము స్వర్గజన్మమునకు భిన్నమై ఉన్నది. తర్వాత ఉత్సిశృక్షోర్ధాతుమలం నిరవిద్యైధ్యత వైగుదం
తతపాయుస్తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయ. అటు పిమ్మట అతడు మలమును విసర్జింపు కోరినప్పుడు గుదము మరియు అధిష్టాన దేవతకి మిత్రునితో సహా పాయువు అనేది ఇంద్రియము వృద్ధి చెందును. పాయువు విసర్జిత పదార్థము రెండును అధిష్టాన దేవతను ఆశ్రయించున్నవి. భాష్యము: మన విసర్జన విషయమున ఆ మలము సైతము నియంత్రింపబడునగా జీవుడిక తాను స్వతంత్రుడని ఎట్లు పలుకగలడు? ఆశిశ్రుక్షో పురః పూజ్య నాభిద్వారమపానతః తత్రాపానస్తతో మృత్యు పృథక్చ ముఖాశ్రయం. పిదపాతడు ఒక దేహం నుండి వేరొక దేహమునకు చనగోరినప్పుడు నాభిద్వారము, అపానవాయువు మరియు మృత్యువు ఒక్కమారుగా సృజింపబడెను. ఈ రెండింటికి మృత్యువు మరియు వేరు చేసే శక్తి నాభియే ఆశ్రయము. ప్రాణవాయువును జీవనం కొనసాగించగా అపానవాయువు జీవశక్తిని ఆపివేయను. ఆ రెండు చలనములు నాభి నుండి ఉత్పన్నమగును. ఆ నాభియే రెండు దేహముల నడుమ సంధి ఉన్నది. బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుండి ప్రత్యేక దేహంతో జన్మించను. సాధారణ దేహపు జన్మనందున ఈ సూత్రమే అనుసరింపబడును. శిశుదేహము తల్లిదేహము నుండి వృద్ధిగును. తల్లిదేహము నుండి శిశుదేహము బయటపడినప్పుడు బొట్టుత్రాడు నుంచి వేరు చేయబడను. ఆ విధములనే దేవదేవుడు నానా రూపములందు స్వయంగా ప్రకటమయ్యను. కనుకనే జీవులు అంశలై ఉన్నారు. వారికి స్వతంత్రత ప్రతిపత్తి లేదు. ఆదిశోరన్నపానామాసం కుక్ష్యం త్రనాడయః నద్యః సముద్రాక్ష తయోస్తుష్టి పుష్టిస్తదాశ్రయే. అన్నపాన కోరిక కలిగినప్పుడు ఉదరము, ప్రేగులు, నాడులు ఉత్పన్నమైనవి. వాని తుష్టికి పుష్టికి నదులు మరియు సముద్రములు ఆశ్రయమై ఉన్నవి. ప్రేమ అంటే ప్రేవులు అధిష్టాన దేవతలు, నదులు, నాడులు అధిష్టాన దేవతలు, సముద్రములు అపార ఆహార పానీయములతో కడుపున నింపుడ పోషకారకముగా కాగా వాని వలన కలిగే పుష్టి నశించిన దేశశక్తులను పూరణ కావించును. కనుకదే దేహ స్వస్థత అయినది ప్రేవులు, నాడులు స్వాస్థ్యక్రియలపై ఆధారపడి ఉన్నది. నదులు, సముద్రములు, ప్రేవులు మరియు నాడులు అధిష్టాన దేవతలు కనుక వానిని ఆరోగ్యముగా ఉంచగలవు. నిధిధ్యాత్మమాయాం హృదయం నిరవిద్యత తతో మనశ్చంద్ర ఇది సంకల్పః కామయేవ చ. ఆత్మ మాయా కర్మలను గూర్చి కోరినప్పుడు హృదయము అంటే మనస్సుకు స్థానము. మనస్సు, చంద్రుడు, సంకల్పము, కోరికలను నేను ప్రకటమైనవి. జీవుని హృదయము పరమాత్మకు శ్రీకృష్ణుని ప్రధాన విస్తారము స్థానమై ఉన్నది. అతని ఉనికి సన్నిధి లేనిదే జీవుడు తన గత కర్మానుసారము కర్మయందు నెలకొనజాలడు. భౌతిక జగమునందు బద్ధులైన జీవులు వారికి గల కోరికల అనుసరించి సృష్టి సమయమున ప్రకటమవుతురు. పరమాత్మని నిర్దేశము భౌతిక శక్తిచే వారందరకు తగినటువంటి భౌతిక దేహము వసగబడును. ఈ విషయము భగవద్గీత 9:10 వివరింపబడినది. కనుకనే పరమాత్ముడు బద్ధ జీవుని హృదయమునందు నిలిచి ఉన్నప్పుడు ఆ జీవుడు నిద్ర నుండి మేల్కాంచిన వాడు తన కర్తవ్యము నెరుగు రీతి తన ధర్మము నెరుగలుగును. అనగా పరమాత్ముడు జీవుని హృదయమునందు స్థితుడై ఉన్నప్పుడు అతని అంటే జీవుని మనస్సు ఉత్పన్నమగును. తదనంతరము అధిష్టాన దేవతయకు చంద్రుడు మనోకలాపములు అంటే ఆలోచన, అనుభవము, కోరిక సంభవించును. అనగా హృదయము ప్రకటము కానిదే
మనోకలాపములు ఆరంభము కావు. ఇక భగవానుడు భౌతిక సృష్టి కలాపములను గాంచ కోరినప్పుడు హృదయము ప్రకటమగును. మా తర్వాత తచ్చర్మమాంసరుధిరమేధో మజ్జాస్తి దాతవః భూమ్యస్తే జోమయాః సప్త ప్రాణో వ్యోమాంబు వాయుభిః. త్వక్కు అంటే చర్మం పైన గల పలుచని పొర, చర్మము, మాంసము, రక్తము, క్రొవ్వు, మజ్జ, అస్థులు అనేది దేహంలోని సప్తధాతువులు భూమి, జలము, అగ్ని నుండి రూపొందగా ప్రాణవాయువు మాత్రము ఆకాశము, జలము, వాయువు ద్వారా ఉత్పన్నమైనది. సమస్త భౌతిక జగత్తు నిర్మాణమంతయు ప్రధానముగా భూమి, జలము, అగ్ని అనేది మూడింటి చేతనే జరిగి ఉన్నది. కానీ జీవశక్తి మాత్రము ఆకాశము, వాయువు, జలము చే సృజింపబడినది. అనగా భౌతిక సృష్టి యొక్క స్థూల సూక్ష్మ రూపము రెండింటిని ఎందును జలము కలదు. కనుక అవసరార్థమే జలము పంచభూతములలో ప్రధానాంశమైనదని భౌతిక సృష్టిలో అది ఏ ప్రధానంగా కలదు. ఇచ్చట గుర్తించవలసిన ఉన్నది ఈ విధముగా భౌతిక దేహము పంచభూతములచే నిర్మితమైనది. భూమి, జలము, అగ్ని అనేది మూడింటి కారణంలో దాని స్థూల ప్రభావము అనుభూతమవుతున్నది. చర్మము పైన గల పలుచని పొర కారణముననే స్పర్శ అనుభూతమగును. ఇక ఎముకలు పాషాణముతో సమానముగా కఠినములయుండును. ప్రాణవాయువు అనేది ఆకాశము, వాయువు, జలము నుండి ఉత్పన్నమగును. కనుక ఆరు బయట స్థానము, నియమిత స్నానము, జీవనమునకు విశాలముకు ప్రదేశము అన్నవి ఆరోగ్యమునకు దోహదములు కాగలవు. ధాన్యము, కూరగాయలు వంటి తాజా ఉత్పత్తులు, దానితో పాటు స్వచ్ఛమైన జలము, వేడి అన్నవి స్థూల దేహ పోషణకు అనువైనవి. తర్వాత గుణాత్మకానీంద్రియాణి భూతాని ప్రభవా గుణాః మనః సర్వ నికారాత్మా బుద్ధిర్విజ్ఞాన రూపిణి. ఇంద్రియములు గుణాత్మకములై ఉన్నవి. ఇక ప్రకృతి గుణములు మిథ్యాహంకార ఫలములై ఉన్నవి. మనస్సు సర్వ విధములకు భౌతికానుభవముచే సుఖము, దుఃఖము ప్రభావితము కాగా బుద్ధి మనస్సు యొక్క విజ్ఞాన రూపమై ఉన్నది. భౌతిక ప్రకృతిచే మోహితుడై జీవుడు విద్యాహంకారముతో తాదాత్మ్యమునందును. మరింత స్పష్టంగా తెలుపవలన జీవుడు భౌతిక దేహముతో బంధింపబడినప్పుడు ఆత్మస్వరూపినిగా తన నిజమునికిని మరచి దైహిక సంబంధములతో ఒక్కమారుగా తాదాత్మ్యము చెందును. ఈ మిథ్యాహంకారము వివిధ గుణములను కూడి ఉన్నందున ఇంద్రియములు గుణములందు అసక్తములగును. వివిధ భౌతికానుభవములను అనుభూతముంచుకొనుటకు మనస్సు పనిముట్టు కాగా బుద్ధి మాత్రము విజ్ఞాన పూర్ణమై ఉండి ప్రతి దానిని గుణపరచగలదు. కనుకనే బుద్ధిమంతులకు మనుషుడు యుక్తముగా బుద్ధిని ఉపయోగించడం ద్వారా భౌతిక అస్తిత్వ భ్రాంతి నుండి విముక్తి పడగలడు. అట్టివాడు భౌతిక అస్తిత్వమునందరి వికార స్థితిని తెలుసుకొనగలిగి తత్ఫలితముగా తానెవరు, ఎందులకై తనకు వివిధములకు దుఃఖములు కలుగుతున్నవి, ఆ దుఃఖమును నెట్లు తొలగించుకొనవలెను అనుచు ఆ విచారణ కావించుటను ఆరంభించును. ఆ విధముగా అతడు సత్సంగము ద్వారా పరమోత్మముగు ఆత్మానుభవ జీవనము వైపునకు మరలగలడు. కనుకనే బుద్ధిమంతుడు వాడు ముక్తి పదమున చనున్నటువంటి మహర్షులు సాధు పురుషులతో సాంగత్యము నేర్పవలెనని
ఉపదేశింపబడినది. అట్టి సాంగత్యము ద్వారా మనుజుడు భౌతిక పదార్థము పట్ల బద్ధజీవుని ఆసక్తిని సడలింపజేయగల ఉపదేశములను పొందగలడు. ఆ రీతి బుద్ధిమంతుడు భౌతిక పదార్థపు భ్రాంతిని, మిథ్యాహంకారమును క్రమముగా తొలగించుకొని సచ్చిదానందమయ నిజ జీవనమునకు ఉద్ధరింపబడును. తర్వాత ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిచ్ఛావరణైరష్టభిర్బహి రావృతం. ఈ విధముగా భగవానుని బాహ్య రూపము లోకాదుల వలె స్థూల రూపములచే ఆవరించబడి ఉన్నది. వానినే నీకు నేను వివరించి ఉంటేనే. భగవద్గీత 7:4 ఎందు వివరింపబడినట్లు భగవానుని భౌతిక శక్తి 8 విధములుగా ఆవరణం, అంటే ఆవరణలు వచ్చే ఏ రకంగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము కప్పబడి ఉన్నది. ఇవన్నీను భగవాను నుండి అతని బాహ్య శక్తిగా ఉద్భవించి ఉన్నవి. ఈ ఆచ్ఛాదనలు మేఘములు సూర్యుని కొప్పడితో పోలి ఉండెను. మేఘం సూర్యుని యొక్క సృష్టి అయినది. ఆయనను మనుజుడు సూర్యుని చూడలేనట్లుగా అది అతని కళ్ళను కప్పివేయును. సూర్యుడు ఎన్నడూను మేఘములచే కప్పబడడు. ఆకాశమునందు మేఘము ఎక్కువ కొన్ని వందల మైళ్ళ విస్తరించి ఉండవచ్చును. కానీ సూర్యుడు లక్షలాది మైళ్ళు విస్తరించి ఉన్నాడు. అనగా 100 మైళ్ళ విస్తారము కలది లక్షలాది మైళ్ళ విస్తారము కలదానిని కప్పుటకు అసమర్థమై ఉండును. కనుకనే భగవానుని పలు శక్తులలో ఏదిను అతని ఏమాత్రము కప్పజాలదు. కానీ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయింపగోరు బద్ధజీవులు కళ్ళను కప్పివేయుటకు అట్టి ఆవరణలు అతడిచే సృజింపబడినవి. వాస్తవమునకు బద్ధజీవులు భౌతిక పదార్థపు మోహపూర్వక మేఘములచే ఆచ్ఛాదితులై ఉన్నారు. అంతేగాక భగవానుడు సైతము వారికి అగోచరుడైండును. ఆధ్యాత్మిక దృష్టి లోపించిన కారణములను మరియు భగవానుని చూడలేకపోయినందునను వారు ఆ దేవదేవుని అస్తిత్వమును, దివ్య రూపమును నిరాకరింతురు. అల్పజ్ఞులకు పట్టే జనులు బ్రహ్మాండము భౌతిక రూప ఆవరణనే అంగీకరింతురు. అది ఎట్లనడి విషయమును ముందరి శ్లోకమున వివరింపబడినది. తర్వాత అతః పరం సూక్ష్మతమవ్యక్తం నిర్విశేషణం అనాదిమధ్య నిధనం నిత్యం వాజ్వనసః పరం. కనుక దీనికి స్థూల ప్రకటనము పరముగానున్నదే సూక్ష్మాతి సూక్ష్మము దివ్య వ్యక్తీకరణమైనది. అది ఆది మధ్యాంతరహితమైనది. తత్కారణమున అది వాక్కునకు లేదా మనోకల్పనకు ఉండి భౌతిక భావనకు భిన్నముగా నున్నది. భగవాను స్థూలముకు బాహ్య రూపము కొన్ని సమయములలో వ్యక్తమవుతుండను. తత్కారణమున ఆ బాహ్య రూపము లక్షణము దేవదేవుని నిత్యరూపము కాదు. అతని నిత్యరూపము ఆది మధ్యాంతరహితమైనది. ఆది మధ్యాంతములు కలది ఏదైనాను భౌతికమని పిలువబడను. భౌతిక జగమును భగవాను నుండి ఆరంభమైనది. అనగా భౌతిక జగము ఆరంభము కాకపూర్వము భగవాను రూపం నిత్యముగా సూక్ష్మమునకు లేదా సూక్ష్మ భౌతిక భావనకు పరమై ఉన్నది. భౌతిక జగమునందు ఆకాశమే సూక్ష్మాతి సూక్ష్మమైనదిగా పరిగణింపబడను. కానీ దానికన్నను మనస్సు, బుద్ధి, అహంకారము మరింత సూక్ష్మమైనవి. కానీ ఈ అష్టవిధ ఆవరణలు పరతత్వపు బాహ్య తొడుగులుగా వివరింపబడినవి. కనుకనే పరతత్వం వాక్కులకు మరియు భౌతిక భావన కల్పనకు పరముగానున్నది. దేవదేవుడు పరమతత్వము నిక్కముగా సమస్త భౌతిక భావనలకు పరుడే. ఇది నిర్విశేషణం
అని పిలువబడును. అయినను నిర్విశేషణము అను దానిని ఎట్టి దివ్య లక్షణములు లేనిదిగా ఎవరును అపోహ చెందరాదు. విశేషణము అనగా గుణములు అని భావము. కనుక నిర్ అను పదమును జత కూర్చినప్పుడు దాని భావము అతడు భౌతిక గుణములు కానీ భౌతిక వైవిధ్యము కానీ లేదని తెలుపటే కాగలదు. ఈ భావమే అవ్యక్తము, దివ్యము, నిత్యము, అవాత్మానసము అనేది 4 దివ్య గుణములందు వర్ణితమైనది. భావాతీతమనగా భౌతిక భావనను నిరసించుడైన భావము. కనుక మనుషుడు ఆధ్యాత్మికముగా నెలకొనంత వరకు భగవానుని దివ్య రూపము నెరుగుట సాధ్యపడబోదు. అమ్మా, జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.